సంపద, విలాసాలు ఇవన్నీ మీ జీవితంలోకి రావాలంటే ఏం చేయాలో తెలుసా? దీనికేవో పెద్ద పెద్ద ప్లాన్స్ అక్కర్లేదు. ఒక చిన్న చాలా పవర్ఫుల్ రహస్యముంది. అదే శుక్రుడి రహస్యం. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మన జీవితంలోకి ఇంకాస్త ఐశ్వర్యం, కాస్త లగ్జరీ వస్తే బాగుండు అని మనలో ఎవరికనిపించదు చెప్పండి? ఈ ప్రశ్న మనందరి మదిలో ఏదో ఒక మూల ఉంటూనే ఉంటుంది. అయితే దీనికి సమాధానం ఎక్కడుందో తెలుసా? ఏవో కష్టమైన పద్ధతుల్లో, పెద్ద పెద్ద ప్లాన్స్లో కాదు. చాలా సింపుల్గా మన ప్రాచీన జ్ఞానంలోనే దాగి ఉంది. ఆ జ్ఞానం కూడా మరెక్కడో లేదు, మన క్యాలెండర్లోనే ఉంది. వారంలోని ఒకే ఒక్క రోజులో, ఆ రోజుకున్న ప్రత్యేకమైన శక్తిలో ఆ రహస్యం దాగి ఉంది. అదేంటంటే, ప్రతి శుక్రవారం పట్టుబట్టలు వేసుకోండి. అంతే! ఎంత సింపుల్గా ఉంది గదూ! కాని శుక్రవారానికి, పట్టుబట్టలకి ఏంటీ సంబంధం? అసలీ కాంబినేషన్కి ఎందుకంత పవర్? దాని వెనుక ఉన్న అసలు లాజికేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన వేద సంప్రదాయం ప్రకారం శుక్రగ్రహం అంటే వీనస్. దేనికి అధిపతి అంటే సంపదకి, విలాసానికి, అందానికి, ప్రేమకి. వీటన్నిటినీ శాసించేది శుక్రుడే. ఇప్పుడు చూడండి ఆ కనెక్షన్. వారంలోని ప్రతిరోజుకి ఒక గ్రహం అధిపతి. మరి శుక్రవారానికి అధిపతి ఎవరో తెలుసా? పేరులోనే ఉంది, శుక్రగ్రహం. అందుకే ఆ రోజుని శుక్రవారం అంటాం. సో శుక్రుడు అంటే ఏంటి? విలాసవంతమైన జీవితం, డబ్బు, పెద్ద పెద్ద బ్రాండ్లు, మనం కోరుకునే ఖరీదైన విలువైన వస్తువులన్నీ శుక్రుడి కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. ఓకే, శుక్రుడి గురించి తెలిసింది. మరి పట్టు సంగతేంటి? శాస్త్రాల ప్రకారం పట్టు అనేది శుక్రుడికి సంబంధించిన వస్త్రం. అంటే శుక్రుడి శక్తిని ఆకర్షించే గుణం పట్టుకి ఉంది. ఎందుకలా? ఆలోచించండి. పట్టు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? లగ్జరీ, రిచ్నెస్. దానికున్న ఆ మెరుపే, ఆ మృదుత్వమే దాన్ని శుక్రుడితో కనెక్ట్ చేస్తాయి. అంటే చూడండి, వారానికి ఒక్కసారి ఒకే ఒక చిన్న పని అంతే, దాంతో శుక్రుడి శక్తిని మన జీవితంలోకి మనం ఆహ్వానించొచ్చు. ఈ సింపుల్ రిచువల్ ఏంటంటే, స్టెప్ 1 రోజును గుర్తుపెట్టుకోండి, అది శుక్రవారం. స్టెప్ 2 సరైన ఫ్యాబ్రిక్ ఎంచుకోండి, అది పట్టు. ఇక స్టెప్ 3 ఆ రెండు కలిసినప్పుడు మీరు శుక్రుడి శక్తితో కనెక్ట్ అవుతారు. సింపుల్. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ ఒక్క చిన్న మార్పు మీ జీవితంలోనే కాదు, మీ జాతక చక్రంలో కూడా శుక్రుడి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అవును, ఒక్కోసారి జీవితంలో మనం కోరుకునే అతి పెద్ద మార్పులు ఇలాంటి చిన్న చిన్న పనులతోనే మొదలవుతాయి. ఏమంటారు?